కృపగల యేసయ్య నామములో ఈ ఉదయకాల ధ్యానాంశాలు వినుచున్న మీ అందరికీ క్రీస్తు పేరిట శుభాలను తెలియచేస్తూ ఈ ఉదయకాల ధ్యానాంశము కొరకై దేవుని వాక్యాన్ని చదువుదాం. పరిశుద్ధ గ్రంథములో నుండి లూకా సువార్త 12వ అధ్యాయము 32వ వచనాన్ని చదువుదాం. చిన్న మంద భయపడకుడి, మీకు రాజ్యము అనుగ్రహించుటకు మీ తండ్రికి ఇష్టమై ఉన్నది. యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన 12 మంది శిష్యులను ఏర్పాటు చేసుకుని ఆయన దేవుని రాజ్య సువార్తను ప్రకటిస్తూ అనేకమైన సూచక క్రియలు, మహత్కార్యాలు, అద్భుతాలను ప్రభు జరిగిస్తున్న దినాలలో అనేక సందర్భాలలో శిష్యులు నిస్పృహ నిరాశలలో వారు జీవిస్తూ ఉన్నప్పుడు దేవుడు ఎంతగానో వారిని ఆదరిస్తూ వారికి అభయాన్ని తెలియజేస్తూ దేవుడు అనేక సందర్భాలలో వారిని ధైర్యపరిచాడు. చిన్నమంద భయపడకుడి, మీకు రాజ్యము అనుగ్రహించుటకు మీ తండ్రికి ఇష్టమై ఉంది అని దేవుడు వారిని ధైర్యపరిచినట్లుగా, ఆదరించినట్లుగా, సహోదరి సహోదరుడా, ఈ దినాన్న మీ జీవితంలో ఉన్న పేదరికాన్ని బట్టైనను, ఆర్థికాన్ని బట్టైనను, అనారోగ్యాన్ని బట్టైనను, ఒకవేళ ఏది చేసినా కూడా నష్టమే కలుగుతూ ఉన్నా, ఎందుకు నా జీవితము, దేనికి నేను ఉపయోగపడను, ఎందుకు పనికిరాని వాడను, పరిస్థితులన్నిటిని బట్టి మీ వారే మిమ్మల్ని చిన్న చూపు చూస్తున్నా ఆ పరిస్థితుల్లో ఒకవేళ మీరు కృంగిపోతూ ఉన్నారేమో, నిరాశలో ఉన్నారేమో, ఒకవేళ మీరు ఎవరికి ఉపయోగం లేకపోవచ్చేమో, కానీ దేవునికి మీరు అవసరమైనదని, దేవుడు నిన్ను కోరుకుంటున్నాడు అనే సత్యాన్ని మీరు ఎరగగలిగితే మీ జీవితాల్లో దేవుడు ఉన్నతమైన కార్యాలను దేవుడు చేయగలడు. ఈ దినాన నిన్ను నీవుగా దేవునికి సమర్పించుకుంటే దేవుడు అద్భుతమైన కార్యాన్ని జరిగిస్తాడు. ఈ లోకంలో నువ్వు ఎవరికి అక్కరలేకపోవచ్చు, ఎవరు నిన్ను గుర్తించినా గుర్తించకపోయినా, ఒకవేళ ఆ పరిస్థితుల్లో అధైర్యము చెందుతూ బాధపడుతూ ఉంటే ఒక శుభవర్తమానము, దేవుడు నిన్ను కోరుకుంటున్నాడు, దేవునికి నీవు అవసరమై ఉన్నావు కనుక ఈ దినము నిన్ను నీవుగా ప్రభు చేతులకు అప్పగించుకోగలిగితే పరిశుద్ధ గ్రంథములో దేవుడు చిన్న చిన్న వాటి ద్వారా అద్భుతమైన కార్యాలను దేవుడు జరిగించాడు. యేసుక్రీస్తు ప్రభుల వారు 3 దినాలు ఆయన సువార్తను ప్రకటించి వారికి మీరే భోజనం పెట్టండి అని ప్రభు చెప్పినప్పుడు ఫిలిప్పు ఇన్ని వేల మందికి ఇప్పుడు భోజనం పెట్టడము ఎలా సాధ్యము అని సందేహాన్ని తెలియజేసినప్పుడు పేతురు సహోదరుడైనటువంటి ఆంద్రియ అక్కడ ఉన్నటువంటి ఒక చిన్న పిల్లవాడి దగ్గర ఉన్నటువంటి 5 రొట్టెలను 2 చేపలను అవి ప్రభువునకు ఇచ్చినప్పుడు ప్రభు ఆ చిన్న చేపలను, ఆ రొట్టెలను దేవుని చేతిలో పెట్టగానే ఆయన ఆశీర్వదించి వాటిని విరువగా విస్తారమైనటువంటి ప్రజలు వారు తృప్తిగాను సమృద్ధిగా వారు ఆహారాన్ని భుజించారు. దేవుని చేతికి అవి ఇస్తే దేవుడు వాటిని ఆశీర్వదిస్తాడని అక్కడున్న వేల మంది పురుషులు విశ్వసించలేదు. కానీ ఒక చిన్న పిల్లవాడు ప్రభు యొక్క మాటలను విని విశ్వాసముతో ప్రభువుకి ఇచ్చాడు. ప్రభు అక్కడ అద్భుతమైన కార్యాన్ని దేవుడు జరిగించాడు. సహోదరి సహోదరుడా, ఈ దినాన్న నేను ఎందుకు పనికిరాను, నేను చిన్నవాడిని, చిన్నదానిని, అన్ని విషయాల్లో మేము దేనికి పనికిరాని వారము అని ఒకవేళ కృంగిపోతూ ఉంటే దేవుడు ఈ దినము చిన్నమందా భయపడకుడని దేవుని యొక్క అభయమును, ఆదరణను ఆయన తెలియచేస్తున్నాడు. ఎంత అద్భుతమండి! దేవునికి ఇష్టమైందంట రాజ్యం ఇవ్వడానికి. దేవుని చేతిలోనికి మీరు రాగలిగితే ఈ దినమే దేవుడు అద్భుతమైన కార్యాలను ప్రభు జరిగిస్తారు. అలాంటి అద్భుతాలు మీ జీవితంలో జరుగునట్లుగా ప్రభువుకి సమర్పించుకోండి. దైవ దీవెనలు పొందాలని అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థనలో ఏకీభవిద్దాం.
సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడు అయిన మా తండ్రి, మీకు వందనాలు, స్తుతులు, స్తుతురాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ దినమంతా నీ బిడలను మీ రెక్కల చాటున భద్రపరచండి, కాపాడండి, సంరక్షించండి. ఆనైనను అపాయమైనను కీడైనను వాటిల్లుకున్నట్లు మీ కాపుదలను దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. ఎవరైతే కృంగిపోయి నిరాశలో ఉన్నారో, నేను చేతకాని వాడిని, చేతకాని దాన్ని, ఎందుకు మేము పనికిరాము, మేము చిన్నవారము, మాకు ఏ స్తోమత స్థాయి లేదని కృంగిపోతూ ఉంటే అట్టి వారిని మీరు దర్శించండి. ఇప్పుడే వారు మీ చేతుల్లోనికి రాగలిగినట్లు అట్టి నమ్మకమును, విశ్వాసాన్ని వారికి దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. కృంగిన ప్రతి కుటుంబాన్ని మీరు లేవనెత్తండి, ఆదరించండి, బలపరచండి, ధైర్యపరచండి. నాయన, ఈ ఉదయకాలం ఈ ప్రార్థనలో ఏకీభవించిన వారి జీవితాలలో మీరే గొప్ప ఆదరణను కలగచేసి మీరు ధైర్యపరిచి మీ నిశ్చయత్వము చేరు వరకు మీరు తోడుగా ఉండి నడిపించమని యేసు నామములో ఈ మనవులు అడుగుచున్నాను పరమ తండ్రి. ఆమేన్.